అందరికీ నమస్తే అండి. ఓం శ్రీ మాత్రే నమః. జయములో వనకనక దుర్గ భవాని మాతాకి జై. జయములో ఎడపాయల కనక దుర్గాదేవికి జై. అమ్మవారి చల్లని కన్ను, ఆమె దయాదాక్షాణం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రెండవసారి కూడా ఎడపాయలకు రావడం, అమ్మ దర్శనం జరుగుతుంది అని అనుకున్నాను. కానీ విపరీతమైనటువంటి వానలతోని అమ్మ దర్శనం లేక దాదాపు 10-15 రోజుల నుంచి మరి అమ్మవారి దర్శనం లేక మరి భక్తులు చాలా మంది అమ్మా నీ దర్శనం కావాలి, నీ యొక్క అనుగ్రహం కావాలమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇంకోటి వరదలు కూడా ఆగాలి, ఎందుకంటే కుంభకృష్టి వానలు ఉన్నాయి. వానలకు మించి అతి భారీ వర్షాలు ఇంకా ఉన్నాయి. ఈ వర్షాల దిక్కేలి ఎన్ని రోడ్లు ఖరాబు, ఎన్ని చెరువులు కట్టలు దిగిపోయి ఎంతమంది ప్రజలోకం చిందర విందరమవుతున్నారు. జగన్మాత కూడా గంగలో ఉండి నీళ్ళల్లో ఉండి 15 రోజుల నుంచి అమ్మవారి 20 రోజుల నుంచి పూజలు పొందకుండా ఉంటుంది. ఇంకా అతి దగ్గరలో మనకు నవరాత్రులు కూడా ఉన్నాయి. మరి నవరాత్రుల్లో కూడా ఉన్నాయి. అమ్మవారు అతి తొందరగా దర్శనమియ్యాలి. అమ్మ నీళ్ళల్లో నుంచి బయటకు రా అమ్మా అని నేను పూజ చేయడం జరిగింది. అలాగే చేసిన 2 రోజులకే నీళ్ళు ఆగిపోవడం, తర్వాత అలాగే మొత్తం శుద్ధి చేసి అమ్మ దర్శనం ప్రజలోకానికి ఇప్పిద్దామని ఒక ప్రకటన ఇచ్చేలోపే అదే రోజు రాత్రి నుంచి మళ్ళీ మరి గంగమ్మ ఉద్రేకం అవ్వడం. మేము పోయినప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడైతే ఎడపైలు పోయినామో అప్పుడు వాటర్ తక్కువ ఉంది. ఆ వాటర్ తక్కువ ఉండడం వల్ల కూడా నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే అక్కడ నీళ్ళ దగ్గరనే కూర్చొని అమ్మవారికి ఎదురుగా కూర్చొని గుడికి ఎదురుగా కూర్చొని పసుపు వేయడం, కుంకుమ వేయడం, అలాగే అమ్మవారికి చీర వదలడం, నల్ల పూసలు, పుస్తలు అండ్ పూలు, ఇవన్నీ కూడా గాజులు, ఇవన్నీ కూడా వదలడం, గుమ్మడికాయ కొట్టడం, కొబ్బరికాయ కొట్టడం, నిమ్మకాయలు కోయడం, ఇలా హారతి మంగళహారతులు ఇవ్వడం. గర్భాలయంలో లేని పూజ నేను గంగకు అమ్మ గర్భాలయానికి ఎదురుగా కూర్చొని చేసినటువంటి పూజ కార్యక్రమం చాలా బాగా అనిపించింది. అమ్మకు పూజ చేసిన తర్వాత ఆ నీళ్లు తెచ్చుకొని చాలా మంది ప్రజలు కనిపించడం, ఇంటి మీద చల్లుకోవడం, ఇంట్లో చల్లుకోవడం, స్నానాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. అలా అమ్మవారు అతి తొందరగా అమ్మవారు పూజలు చేయించుకోవాలి, ప్రజలోకానికి దర్శనం ఇవ్వాలి. అమ్మ ముఖం కూడా చాలా రోజులు అవుతుంది కదా, మరి ప్రజలోకం కూడా ఆ తల్లి జగన్మాత, దుష్ట సంహారణ శిష్ట రక్షణ చేసిన జగన్మాత, ఎడపాయల కనకదుర్గమ్మ, అలా చాలా సత్యవంతురాలు అమ్మవారు. అమ్మవారి గురించి ఏమని వర్ణించాలో తెలియదు నాకు, ఎందుకంటే అంత దయాదాక్షాన అమ్మవారు కాబట్టి. నా జీవితంలో కూడా చాలా మిరాకిల్స్ జరగడము, అలాగే బోనం అనే విషయంలో కూడా నటరాజ స్వరూపముల ఆడేంత శక్తి కూడా ఎడపాయల కనకదుర్గమ్మనే స్వప్నములో దర్శనమిచ్చి రేపు పొద్దుగాల బోనం చేస్తే నీకు చాలా శుభం జరుగుతుందని ఒక ఆవిడలాగా వచ్చి ఎడపాయల్లోని శివరాత్రి అమ్మవారి జాతర. శివరాత్రి ఒక రోజు ముందు నుంచి శివరాత్రి అయిపోయిన 2 రోజుల దాకా, అంటే 4 days జరుగుతుంది ఇది కంటిన్యూగా శివరాత్రికి. ఆ జాతరలోనే అమ్మవారు స్వప్నంలో ఎట్లయినా నేను బోనం చేస్తా, కానీ అమ్మవారు కూడా చెప్పడం వల్ల కూడా ఇంకా డబ్బున చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ అమావాస్యకి బోనాలు చేయొద్దు అనేది కూడా ఒక కథనం ఉన్నది. అలా ఒక్కోసారి అమావాస్య నెత్తి మీకు వచ్చిందంటే అమావాస్య వెళ్ళినాకనో అమావాస్య యువతలను చేయడం జరుగుతుంది. రేపు పొద్దుగాలని బోనం చేయని వరకు అమ్మ మాట కాదనలేక బోనం చేయడము. అలాగే అమ్మవారు నార్మల్ గానే అందరూ ఆడిన విధంగా నార్మల్ ఆడుతూ అమ్మవారు ఎల్లమ్మ తల్ల నా ఒంటి మీదకి వచ్చి ఆడుతూ వెళ్తుంటే మన కుడికాలు గుంజి ఎడమ కాలు మీద ఆమె దగ్గరికి ఒంటి పాదం మీదని నా బోనాన్ని తీసుకుంది అమ్మవారు. మొదటి ఆట 20 సంవత్సరాల కింద జరిగినటువంటి ముచ్చట ఇది. ఇవాళ ఆ ఆటని ఇవాళ అమ్మవారు మరి 2 అక్కజెల్లెలు, ఎల్లమ్మ తల్లి పెద్దది, దుర్గమ్మ తల్లి చిన్నది, 2 అక్కజెల్లెలు కలిసి ఇవాళ రాకేష్ బోనమ్మని ఎంత
ఆ ఎత్తున ఉంచిర్రో మీ అందరికీ తెలుసు. మీ అందరికీ కూడా పరిచయాన్ని చేసింది, లక్షల కోట్ల మందికి పరిచయం చేసింది. ఈ ఏడపాయలకు వచ్చి పూజలు చేసిన వీడియోలు కూడా మరి యూట్యూబ్లో వేయడం వల్ల, సోషల్ మీడియాలో వేయడం వల్ల కూడా లక్షలాది మంది, కోట్లాది మంది వీక్షించిర్రు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళొక్కసారి అమ్మ దగ్గరికి మళ్ళా రావడం జరిగింది. అలా అమ్మ అనుగ్రహం అంటే అమ్మ నీళ్ళల్లో అలా ఉండడం కూడా ఒక క్రియనే. నీళ్ళల్లో ఉండి దర్శనం ఇవ్వడం కూడా గంగా భవానిగా అమ్మవారికి పేరు ఉంటది. అంటే గంగమ్మకే కాదు, జలభవాని, జలకనక దుర్గా ఇలాంటి నామాలు కూడా అమ్మవార్లకు ఉండే ఉంటాయి. ఇలా కూడా అమ్మవారు దేవాలయం ములిగడము అంటే అది ఆవశ్యకనం కాదు, అది కూడా ఒక శుభదాయకమే. అమ్మవారికి ఎప్పటికీ నిత్యాభిషేకాలు, మనం పంచామృత అభిషేకాలు చేస్తుంటాం. తర్వాత కూడా ఒక బిందెడు నీళ్ళు, 5 బిందెల నీళ్ళు అమ్మవారికి అభిషేకం పోస్తాం. కానీ మనమందరం వెళ్ళి ఏడపాయలు తానాలు చేస్తుంటారు. చాలా వరకు ఎన్నో వాటిని ఏడపాయల కనకదుర్గమ్మ, గంగా భవాని లక్షలాది మంది వచ్చి ఏడపాయలో మరి స్నానాలు చేసినప్పుడు మరి అక్కడ ఎంతో కూడా గలీజ్ చేస్తారు, క్లీన్ చేసేసుకుని. అడవి ఇప్పుడు ఎంత తేటగా ఉంటదంటే, ఇప్పుడు ఆమె నవరాత్రుల్లో ముందు కదా, కాబట్టి ప్రతి ఒక్క చోటు గంగాజలముతో శుద్ధి చేసుకుంటుందేమో. ప్రతి సంవత్సరం అమ్మవారు గర్భాలయం నుంచి నీళ్లు వెళ్తాయి. అమ్మవారు జగన్మాత, లోకమాత పరమేశ్వరి, ఆమె నిత్యాభిషేకముతో, జలాభిషేకముతో చాలా చల్లగా అందంగా ఆ అమ్మఒడిలో ఉన్నది. ఎవరికైనా అమ్మఒడిలో ఉండాలని అనిపిస్తుంది కదా, అమ్మఒడిలో ఉండొద్దు అని ఎవరికి ఉండదు. మంచి తల్లైనా చెడ్డ తల్లైనా ఇలాంటి తల్లులు కూడా భూమండలం మీద ఉన్నారు. ఈ రోజులో, ఈ కలియుగంలో చాలా మంది ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా మన అమ్మది చెడ్డదైనా మంచిదైనా మన అమ్మనే కాబట్టి అమ్మ ఒడిలో ఎవరికైనా నిద్రపోవాలి, ఉండాలి అని అనిపిస్తుంది. ఆ రకంగా ఈ కలియుగంలో అలా కూడా జరుగుతుంది. తల్లి ఏడపాయల దుర్గమ్మ నీకు తెలియంది ఏం లేదు. చాలా మంది తల్లు పిల్లల మీదకి ఏమన్నా వస్తుంది, ఏదన్నా కాకులు గద్దలు కానీ, కోడి పిల్లలు చూడండి, కాకులు గద్దలు వస్తుంటే ఆ పిల్లల మీదకి వస్తుంటే అవి ఇంత లోతు ఎగురుతాయి. తల్లి కోళ్ళు ఒక అంతస్తు 2 అంతస్తులు అంత ఎత్తుకు ఎగిరి ఫైట్ చేస్తాయి. అలాంటి కాలం పోయి ఇప్పుడు పిల్లల మీదకి ఏమన్నా వస్తున్నాయంటే, మనం కూడా ఒకప్పుడు పూర్వంలో పిల్లల మీదకి ఏమన్నా వస్తున్నాయంటే దండయాత్రకు దిగేదమ్మ. మనమ్మ కత్తి త్రిశూలం పట్టుకుని ఉన్నట్టు ఉంటుండే. నా పిల్లల జోలికి ఎవర్రా వచ్చేది. ఈ రోజు కాలంలో అక్రమ సంబంధాలు పెట్టుకోనో ఇంకో రకంగానో మరి మనుషుల్ని అంటే భర్త ఉండంగా ఇంకొక సంబంధం పెట్టుకుని పిల్లల్ని చంపుతున్న తల్లులు అవుతున్నారు, భార్య పిల్లల్ని చంపుతున్న తండ్రులు అవుతున్నారు. అసలు ఎక్కడికి పోతుందో ఈ లోకం తెలియదు. కానీ అమ్మ గంగలో ఉన్న గంగా భవాని, అమ్మ జగన్మాత ఆడపిల్లలకు రక్షణ అమ్మ. నీ ఆడతనానికి, నీ ఆడపిల్లలకి రక్షణీ తల్లి. నా అక్క చెల్లెళ్ళకి, నా బిడ్డలకి రక్షణీ తల్లి. నినగాక మొన్ననే కుకడపల్లిలో 20 పోట్లతోని ఒకడు పొడవడం, చనిపోవడం. అలాగే బోడుప్పల్లో కూడా ఒక స్త్రీని అంటే కట్టుకున్న భార్యను 100 ముక్కలు చేయడం. ఎక్కడికి పోతుందమ్మా ఈ సమాజం? నీకు శతకోటి వందనాలు చేస్తున్న తల్లి జగన్మాత. మన స్త్రీ జాతిని కాపాడుకు. ఎందుకంటే మన అని కూడా ఎందుకు వచ్చిందో తెలుసునా? నేను కూడా అమ్మవారి రూపాన్ని అప్పుడప్పుడు మరి బోనం గురించి చీర, గాజులు అవన్నీ కూడా వేసుకొని ఒక అమ్మవారి రూపాన్ని ఎత్తుతున్నా కాబట్టి, అందుకే నా నోటికి మన అనే పదం కూడా వచ్చింది. కాబట్టి అట్లయినా కూడా పర్వాలే, స్త్రీ జాతిని కాపాడమ్మా, స్త్రీ శక్తిని కాపాడమ్మా, ఆదిశక్తివమ్మ, పరంజ్యోతివమ్మ, పరమ కళ్యాణివమ్మ. శివుడు అటువంటి వాడు ఒక అనని మాట అంటే కాళ్ళ కింది తొక్కిన భద్రకాళివమ్మ. అంటే శివుడంతటి వాడైనా సరే ఈ శక్తి ముందు తక్కువనే, నేనే ఎక్కువ, నేనే ఆదిశక్తిని, పరంజ్యోతిని, పరమ కళ్యాణిని అని నీవు తెలియజేస్తున్న ముగ్గురమ్మలగన్న మూలపూటమ్మ, ఎడపైన కనకదుర్గమ్మ. ఏ శోకమో, ఏ బాధనో, ఏ దుఃఖమో మరి ఇలాంటి ప్రకృతి వికృతయి మరి శివతాండం చేస్తుందమ్మా. ఆ గంగమ్మ తల్లి ఆడిదే, నువ్వు ఆడదానివే. భూమి మీద ఆడదానికి అన్యాయం జరుగుతున్నందుకు మళ్ళీ ఇంత కన్నీరు తీసి ఇంత ప్రళయతాండవాన్ని సృష్టించినవు తల్లి. ఇవాళ లోకము అతల హొతరమైందమ్మా. రాకడలు పోకడలు లేవమ్మా.
రైలు పట్టాల కాడికేలి వెళ్ళిపోతున్నాయి. అక్కడ సిద్దిపేట గాని, కామారెడ్డి గాని, వరంగల్ గాని, ఎక్కడెక్కడ రాజ్యాలన్నీ కూడా, ఇక్కడ హైదరాబాద్ గాని అన్నీ కూడా సర్వనాశనమైనవి తల్లి. నీ ఒక ఉగ్ర రూపాన్ని శాంతి చేసుకొని ఆడతనానికి, మరి ఆడశక్తికి, ఆడవాళ్ళకి బలమి శక్తి, కొట్లాడంత శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేనొక్క ముద్దు బిడ్డగా, నీ యొక్క కొడుకుగా నేను వేడుకుంటున్నానమ్మా. మనస్ఫూర్తిగా చల్లగా చూడు తల్లి. నీ ఒక ఉగ్రాన్ని కూడా, నీ ఒక కోపాన్ని కూడా, దుర్గామాతకే గాని, గంగ భవానికే గాని వచ్చిన ఉగ్రాన్ని, కోపాన్ని కూడా శాంతం చేసుకో అమ్మా. నీకు వచ్చిన ఉగ్రానికి మరి లోకం అతలకుతలం అవుతుంది, ఎక్కడిదక్కడ స్తంభించిపోయింది. ఎవరెవరు రాకడలు పోకడలు లేవు, తిండి నిద్రలు లేవమ్మా. ఇల్లు కొట్టుకపోయినాయి, గూళ్ళు కొట్టుకపోయినాయి, వాళ్ళ ఇంట్లో సామాన్లు కొట్టుకపోయినాయి, మనుషులే కొట్టుకపోయి చనిపోయిండు. ఇక చాలమ్మా నీ ఉగ్రం, నీ యొక్క ఉగ్రం చాలు. ఇంకోటి ప్రజలోకాన్ని కూడా నేను చెప్తుంది ఒకటే, ఎక్కడన్నా ఆడపిల్లలకు కానీ ఎవరికన్నా అన్యాయం జరుగుతూ ఒక గుడి గోపురం విషయంలో ఎలా స్పందించి లక్షల వేల మంది వచ్చి మరి నిలబడుతున్నారు. అక్కడ ఎక్కడన్నా ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా అందరూ వచ్చి మనమందరం వెళ్ళి అక్కడ వాళ్లకు చేసినటువంటి అన్యాయం, ఎవరైతే ఆడపిల్లలు పొడిచి చంపిర్రా, రేపు చేసి చంపిరో, ఏం చేసి చంపిరో తెలియదు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా చంపితే వాడు సచ్చేదాకా, అలాంటి శిక్షలు పడేదాకా మనం కూడా ఎవరు మూకోవద్దు. ఇక మీద ఎవరో బస్తీ బిడ్డకి అయిందని ఊపుకుంటే రేపు మన పిల్లలకి కావచ్చు, మన బస్తీలే కావచ్చు. కాబట్టి ఇక మీద దీన్ని కూడా కొద్దిగా దృష్టికి తీసుకొని మన హిందూ సనాతన ధర్మములో ఉన్నటువంటి మన సహోదరులందరూ, సహోదరులు కూడా, అంటే అక్కజెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు అందరూ కూడా కదిలే రావాలి. ఇలాంటి దుర్మార్గులకు శిక్ష పడేదాకా. వాళ్ళు మన కళ్ళ ముంగల్లే ఒకరే చంపినప్పుడు, ఒక ఆడబిడ్డని చంపినప్పుడు వాడు కూడా ఒక నెల లోపల, వారం లోపల ఖచ్చితంగా వీడియో చేసిండని కూడా తెలుసుకున్నాకనే, తెలియక ముందే ఎవరో మీద నిందలేసేసి చంపేస్తే కాదు, ఖచ్చితంగా ఫలానా వాడు చేసిండని తెలిసినాకనే హతమార్చాలా. వాడిని కూడా భూమికి తీసేస్తుంటే అలాంటి జనాభా కూడా, అలాంటి దుర్మార్గుల జనాభా కూడా తగ్గుతుంటది. లేదు శిక్షలు పడకుండా వదిలేస్తుంటే ఇంతేనా, చంపి ఏదైనా చేయొచ్చు అని కూడా వాళ్ళు తెగిడుస్తారు. అలా కాకుండా మంచిగా ఉండాలని ఇదే దుర్గామాత వీడియోలో నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా ప్రళయతాండవం, శివతాండం అవుతుంది, అమ్మవారు ఉద్రేకమవుతుంది, మహాకోపమవుతుంది. ఎందుకో మరి ఆడపిల్లలకు అన్యాయం జరిగినందుక. ఎందుకంటే 3 రోజుల పిల్ల చూస్తలే, 3 నెలల పిల్లని చూస్తలే, 10 ఏళ్ళ పిల్లని చూస్తలేరు. మానభంగాలు, కిరాతకంగా చంపడం. కాబట్టి ఆ అమ్మకు కూడా సహింపబుద్ధి అయితలేనట్టుంది. అందుకే ఇంత శివతాండం చేసి ఇంత ఉద్రేకమయ్యి అతల కొతలమైపోతుంది లోకమంతా. ఎన్నడ రాని వానలు వస్తున్నాయి. కాబట్టి అమ్మవారు శాంతమై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున నమస్తే, ధన్యవాదాలు. శనార్థి నా మాట ఇన్న ప్రతి ఒక్కరిలో చలనం రావాలా, మనమందరం కలిసి ముందుకు పోవాలా. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ గుళ్ళు గోపురాలకు అన్యాయం జరిగినా మనమంతా ఒక అడుగు ముందుకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరు నమస్తే, ధన్యవాదాలు. శనార్థి. సర్వే జనా సుఖినో భవంతు.